డైరీ ఫామ్ నిర్వహణలో ముఖ్యంగా రోజు ఎలాంటి పనులు ఉంటాయండి? ముఖ్యంగా డైలీ 3-3:30కి లేదా సార్ తెల్లవారుగా నేను కూడా 3-3:30కు మా ఇంటి దగ్గర నుంచి లేచి ఇక్కడికి వస్తాను. 3-3:30కి లేచిన తర్వాత ఈ పెండ ఇవి ఉంటది కదా సార్, ఈ పెండ అది క్లీన్ చేస్తారు సార్. క్లీన్ చేసి ఒక అరగంట 30 గంట పడుతుంది. 30 గంట పట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాటర్ అది తీసుకొని పొదుగు కట్టడానికి నీళ్ళు తెచ్చుకుంటారు సార్. పాలు పిండేటప్పుడు ఈ పాలు పిండుకు 4-10 నిమిషాలకు స్టార్ట్ చేస్తాం. 5:30 కల్లా అయిపోతాయి సార్. 5:30కి అయిపోగానే ఇప్పుడు వీళ్ళు పాలు మళ్ళీ డైలీ కంటిన్యూ, అది వాళ్ళ డ్యూటీ సార్. అది పాలు తీసుకొని పోయి అక్కడ మా అబ్బాయి ఎవరైతే ఉండో వాళ్ళకి చెప్తారు, ఈ నెంబర్ ఇన్ని ఇచ్చింది అనగానే అక్కడ కాటా చూసుకొని ఎన్ని పాలు ఇచ్చిన, ఎన్ని లీటర్లు అని చెప్పి రాసుకుంటాడు. కొంతమంది లీడర్లు కూడా పాలు అమ్మిన వాళ్ళు కూడా చూస్తున్నాం కదా టీవీలో, పాలమి కోట్లు సంపాదించారు సార్. మనం కోట్లు సంపాదించాలని ఏం లేదు, కాకపోతే ఏంటంటే ఒక మంచి పాలు నాకున్న నేమ్కు నేను ఏదైనా నిజాయితీగా చేస్తా బిజినెస్. నాకున్న నేమ్కు ఊర్లో నేను 35 ఏళ్ళు నకరికల్లు వచ్చి 35 ఏళ్ళ నుంచి ఉండేది ఒక మంచి నేమే తెచ్చుకున్నా. అది ఊర్లో నేను అదే పాలు సప్లై చేసింది అనుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ లో 1 లీటర్ కూడా రాలేదు నా దగ్గరికి, ఇక్కడికి 1 లీటర్ కూడా రాలా. ఈ రోజు 20 నుంచి 30 లీటర్లు ఇక్కడనే తీసుకుని పోతుంది. నాకు చాలా తృప్తి అనిపిస్తుంది. కాబట్టి ఈ పెట్టుబడితో కష్టాలు అవుతున్నాయి తప్ప ఇంట్రెస్ట్లు ఇవన్నీ లెక్కేసుకుంటే ఏం మిగలవు. ఓకే, మీరు నాణ్యమైన పాలుని అందరికి అందిద్దామన్న ఆలోచనతో ఈ ఫీల్డ్ లోకి వచ్చామని చెప్పారు. మీరు ఎన్ని గేదెలతో ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది? ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి? 2 గేదెలతో వచ్చినా సార్. 2 గేదెలతో వచ్చినా ఈ రోజు 40 నుంచి 50 దాకా ఉన్నాయి. ఆవులు గాని గేదెలు గాని. ఆవులకు 3 ఉన్నాయి, దూడలు ఒక 30-35 అయినాయి. కొంచెం మన అనుభవం లేక అప్పుడు స్టార్టింగ్ లో టైం కట్టిలేకపోయినాం. ఇది 7 వేసే సక్సెస్ కాలేదు. ఆ తర్వాత దున్నపోతుని తీసుకొచ్చిన తర్వాత సక్సెస్ అయింది. ఇంకొక 1-2 నెలల్లో అవి మనం స్టార్టింగ్ లో తెచ్చినవి మొత్తం ఈనే అవకాశాలు ఉన్నాయి, 10 నుంచి 15. ఆ తర్వాత ఈ ముందు ఉన్న దూడలు కొంచెం 1 year 1.5 year వరకు కొంచెం పెద్ద అయితే అప్పుడు కొంచెం నాకు ఏదైనా 10 రూపాయలు మిగులుతాయని ఆశ ఉంది సార్. దీని తోడు ఇంకేదైనా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే మనకు లోను టైం టు టైం కడతాం, మేము అన్ని విధాల చేయాలని చూస్తున్నాం సార్. ఇప్పుడు 150 నుంచి 170 మంది పాలు పోస్తున్నాం. హాఫ్ లీటర్ గానీ లీటర్ గానీ చెక్ చేయటం, లేకపోతే డాక్టర్ గానీ రాసుకొని ప్యాకెట్లు కడతారు సార్. ఆ ప్యాకెట్లు కూడా రాను ఈ ప్లాస్టిక్ వాడకూడదన్న ఉద్దేశంతో కొంచెం మెయింటెనెన్స్ ఇప్పుడు ఇబ్బంది అవుతుందని సీసాలు తేలేదు. సీసాలు కూడా చూసినాం, అది మినిమం 10 రూపాయలు అట్లా పడేటట్టు. ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ కాకుండా ఇప్పుడు మనం ఒక దగ్గర అరటి దగ్గర అక్కడక్కడ బాదం పాలు ఇస్తున్నారు, గాజు సీసా, అది తేవాలనే ఆలోచన ఉంది. అది జాఫ్రాబాడీ సార్. ఇవన్నీ ఏ జాతికి సంబంధించిన గేదెలు? ఇవి ముర్రా జాతి. ఇవన్నీ ముర్రా జాతి. ఇవి జాఫ్రాబాడీ సార్. ఇది సార్ 16 నుంచి 20 లీటర్లు ఇస్తాయని చెప్పింది సార్. ఉదయం 10, సాయంత్రం 10 ఇస్తుందని చెప్పి అని చెప్తే నేను కల్లూరులో తీసుకొచ్చిన సార్, ఖమ్మం జిల్లా. కానీ ఆ తర్వాత దాని దురదృష్టం బాగలేకనో మాకు మెయింటెనెన్స్ కొంత లోపం, ఆ దూడ వీక్ కాబట్టి చనిపోయింది. ఆ టైంలో కొంచెం వీళ్ళు సరే ఇంకా మాకు అర్థంగా కొంతుంది, కొంత కూడా వాళ్ళు చెప్పినంత లేదేమో అనిపిస్తుంది. ఇది ఒకటే తెచ్చినాం కాబట్టి. కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకు మీరు చివరిగా చెప్పండి, ఏం చెప్తారు? రావాలనుకున్న వాళ్ళు సొంతంగా పెట్టుబడి ఒకటి ఉండాలి. ఒకవేళ సొంతంగా పెట్టుబడి లేకపోయినా వాళ్ళు సొంతంగా పని చేసేటట్టునే ఉండాలి. పని చేయకుండా మనం ఏదో ఆఫీసర్ లెక్క నుంచి ఉదయం 6 గంటలకు ఇక్కడ జీతకాలు చూస్తారులే అనుకుంటే మాత్రం అది కాని పని. నేను డైలీ 3 గంటలకు 3:30కి లేచి వస్తాను సార్ ఇక్కడికి తెల్లవారుజాను. వచ్చి 6:30-7 దాకా పాలు పిండేది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పోయి మళ్ళీ 9 గంటలకు వస్తాను. అంటే టైం మెయింటెనెన్స్ ఉంటుంది సార్. మంచిగా సార్. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. డైరీ ఫామ్ లో లాభాలు లేకున్నా తృప్తి ఉంది అని చెప్పేసి నారాయణ చెప్తున్నారు. మంచి పాలను జనాలకు అందించడమే నా ఉద్దేశం, దీంట్లో లాభాలు లేకున్నా పర్లేదు, నాకు ఆనందం ఉందని చెప్పేసి నారాయణ చెప్తున్నారు.